తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఒకటే చర్చ. దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ ఎటుపోతోంది, ఏం తేలుతోంది అని. ఈ కథకు సుగాంతం ఇద్దామని చెప్పి దువ్వాడ ఫ్యామిలీ ఓవైపు ప్రయత్నిస్తుంటే వాణి ఏమాత్రం సహకరించట్లేదు అనేటువంటిది ఒక ఆరోపణ. వాణి సహకరిస్తున్నా కూడా దివ్యల మాధురి అడ్డుపడుతున్నారు అనేటువంటిది మరొక ఆరోపణ. ఇద్దరి మధ్య దువ్వాడ శ్రీనివాస్ నలిగిపోతున్నారా? ఫ్యామిలీ పంచాయతీని తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రియారిటీగా పెట్టి నలిపేస్తున్నారా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం. దివ్యల మాధురి ఉన్నారు. మాధురి గారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం. మాధురి గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. మాధురి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. మాధురి గారు, చాలా సూటిగా అడగాలి మిమ్మల్ని ప్రశ్నలు, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ ఏంటో మొత్తం అంతా కూడా చూశారు, చూస్తూనే ఉన్నారు. దీని మీద కొన్ని ప్రశ్నలు రాబట్టేందుకు ప్రయత్నిస్తాను. ఏంటి ఇంతకీ సూసైడ్ డ్రామా, అంటే మీరు ఆడినటువంటి యాక్సిడెంట్ సూసైడ్ డ్రామా ఫెయిల్ అయిందని చాలా డిప్రెషన్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే మీరు సూసైడ్ డ్రామా అంటున్నారా? నేను మాత్రమే కాదు, మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాధురి ఈ ఎపిసోడ్ నుంచి తప్పించుకోవటానికి ఈ సూసైడ్ డ్రామా అల్లింది అనేటువంటిది మీ మీద వస్తున్న ఆరోపణ. సో ఎవరైతే సూసైడ్ డ్రామా అంటున్నారో వాళ్ళందరికీ మానవత్వం లేదు అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నెగిటివ్ గా ట్రోల్ చేసి ఇది సూసైడ్ డ్రామా అని అంటున్నారో వాళ్ళకి మానవత్వమే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళి చూసినా, కార్ చూసినా, ఏ చూసినా మీకు తెలుస్తుంది అది ఎంత తీవ్రమైన యాక్సిడెంటో ఏదో. పోనీ డ్రామా చేస్తే నష్టపోయేది నేనా? నాపై ట్రోల్ చేసే వాళ్ళ ప్రాణం పోయేది నాదా వాళ్ళదా? నాదే కదా. నేను డిప్రెషన్ లో ఆవిడ అన్న మాటలకి, నా పిల్లలు మాట్లాడిన మాటలకి నేను కార్లో వెళ్తున్నప్పుడు చాలా మెంటల్ గా సఫర్ అయ్యి ఆ క్షణిక ఆవేశంతో ఆ డివైడర్ కి లారీని తప్పి కొంచెం హిట్ చేసి డివైడర్ కి టచ్ చేద్దాం అనే టైంలో అప్పుడే ఆగి ఉన్న కార్ కి హిట్ చేయడం వల్ల జస్ట్ ఆ కార్ కి తగిలి నేను ఒక 100 ఫీట్ వరకు కార్ ఈడ్చుకెళ్ళి ఒక 3 పల్టీలు కార్ కొట్టి పడిపోవడం జరిగింది. సో దీంట్లో డ్రామాలు చేస్తే నాకు ఒరిగేది ఏముంటది? పోయేది నా ప్రాణమే కదా. నా ప్రాణం తీసుకోవాలనే నేను వెళ్ళి యాక్సిడెంట్ చేస్తున్నప్పుడు దీంట్లో డ్రామాలు అని చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది డ్రామా అనేది ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మానవత్వం, విలువలు అనేవి అస్సలు లేవు. అలా లేని వాళ్ళు మాత్రమే నా చావుని కూడా డ్రామాగా చేస్తూ వాళ్ళు ఆనందపరుస్తున్నారంటే పడే వాళ్ళని ఎప్పుడు ఆనందపడినాయండి. ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కూడా నాకు పలకరించి చాలా మంది హాస్పిటల్ కూడా చాలా మంది వచ్చి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేడం ఇలా తప్పు చేయకూడదని. సో ఎవరో 10% 20% మెంబర్స్ డ్రామా అంటున్నారంటే అవన్నీ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకైతే లేదు. ఓకే, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నిజంగా ఆత్మహత్య చేసుకుందామని చెప్పి అనుకున్నారా, లేకపోతే మాధురి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఈ సమస్య అంతా ముగిసిపోతుంది, లేకపోతే ఈ సూసైడ్ డ్రామా ఆడితే ఈ ఫ్యామిలీ డ్రామా అంతా పక్కదారి పడుతుంది అని మిమ్మల్ని ఎవరన్నా గైడ్ చేశారా? గైడ్ చేస్తే ప్రాణం ఎవరిది పోతుంది? నాదే కదా. గైడ్ చేసిన వాళ్ళు ఎలాగైనా గైడ్ చేస్తారు. ప్రాణాలు పోయేవి ఎవరివి? నావి కదా. డ్రామాలు చేస్తే ప్రాణం పోతే ఇంకేమైనా మిగులుతుందా? ఇంకేమైనా ఉంటుందా? ఏమి ఉండదు కదా. అవన్నీ విమర్శలు చేసే వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారండి. అవన్నీ పట్టించుకుంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేం. నాకు నేనుగా డిప్రెషన్ లోకి దువ్వాడ వాణి వాళ్ళ డిప్రెషన్ కి గురై నేను తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఆ నిర్ణయం తప్పని ఇప్పుడు నేను చాలా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ సపోర్ట్ చూసాక నేను చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నన్ను విమర్శించే వాళ్ళే కాదు, నన్ను సమర్థించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని తెలుసుకొని నేను చాలా సంతోషపడుతున్నాను కూడా. మీరు ఆ కార్ యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ నిరాకరించారు. నాకు బతకాలని చెప్పి లేదు అన్నారు. ఎందుకంటే వాణి నన్ను అన్ని విధాలుగా టార్చర్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. చచ్చిపోతే నిజంగా సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయా? ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి మీరు చేసినటువంటి ఆ సీన్ అంతా కూడా సపోర్ట్ చేస్తారా ఇప్పటికైనా దానికి మీరు? ఏంటి అక్కడ కూడా ఒకటే మీరు గుర్తుంచుకోండి. నా మీద చేసిన ఆరోపణలకి కాదు. నా పిల్లల DNA టెస్టుల కోసం మాట్లాడి పిల్లలని కించపరిచే విధంగా ఉంది. పోలీసులు వారు మీరు చైల్డ్ రైట్స్, మీరు హ్యూమన్ రైట్స్, మీరు ఉమెన్ వెల్ఫేర్ రైట్స్ ఏవేవో ఉన్నాయో అవందరూ చాలా యాక్షన్ తీసుకోండి. పసిపిల్లలు ముగ్గురు ఆడపిల్లల పసిపిల్లల భవిష్యత్తు మీద కూడా అది చాలా గట్టిగా మచ్చపడే విధంగా ఉన్నాయి ఆవిడ ఘాటు విమర్శలు. దాన్ని మీరు యాక్షన్ తీసుకోండి అంటే ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోనప్పుడు మీరు ఆమె మీద యాక్షన్ తీసుకుంటేనే ఇప్పుడు కూడా నేను బ్రతకాలని, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటాను. మీరు యాక్షన్ తీసుకోకపోతే నేను ట్రీట్మెంట్ కూడా తీసుకోను, దయచేసి నాకు వద్దు అంటే అక్కడ పోలీస్ వారు మేము యాక్షన్ తీసుకుంటాము, మేము 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 మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కనీసం ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా తిరిగి నన్నే టార్చర్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి, ఆమె పిల్లలు
మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ మీద ఎన్నో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మాధురి గారు. ఈ ఈ వారం రోజులు మొత్తం అంతా కూడా యావత్ తెలుగు రాష్ట్రం అంతా చూసింది. దాంట్లో వాణి గారు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ, మాధురి ఒక క్యారెక్టర్లెస్ ఆడది, మాధురికి ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయో తెలీదు, ఆమె పుట్టినటువంటి పిల్లలు ఎవరెవరికి పుట్టారో కూడా తెలియదు, దమ్ము ఉంటే మాధురి పిల్లల్ని DNA టెస్ట్ కి రండి, అప్పుడు తెలిసిపోతుంది నిజమేంటో అని చెప్పి ఇది వాణి గారి కామెంట్. యాక్సెప్ట్ చేస్తారా ఈ ఛాలెంజ్ మీరు? సో యాక్సెప్ట్ చేయడం పక్కన పెట్టి అలాంటి మాటలు సభ్య సమాజంలో ఉన్న స్త్రీలు ఎవరైనా మాట్లాడవచ్చా? ఎవరైనా సరే అలాంటి మాట్లాడితే సమాజంలో మాకంటూ రైట్స్ ఉండవా? ఎవరు యాక్షన్ తీసుకోరా పిల్లల కోసం కామెంట్ చేస్తే? నా భర్త నిన్న కూడా వచ్చి లైవ్ లో చెప్పారు కదా, నేను చెప్పాను కదా నాకు మ్యారేజ్ అయిందని, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే వినే జనాలు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు చేసుకున్నావేమో, చేసుకోవడానికే భర్తని గెంటేసి ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో ఉన్నావేమో. అలాంటి నీచమైన క్యారెక్టర్లు ఉన్న మనుషులం మేము ఎవరు కాదని అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే ఇంత జరుగుతున్నా నా భర్త ఉపేక్షించిన, నిన్న నా మీద ఇంత నిందలు పడుతున్నాయి కాబట్టి తను అక్కడెక్కడో డీప్ సీ లో ఉన్నా కూడా ఆన్లైన్ లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. అవన్నీ ఖండించడానికి మాత్రమే అతను వచ్చారు. నేనేంటో ఫ్యామిలీకి జనాలకి అందరికీ తెలుసు. ఈవిడ చేస్తున్న ఎలిగేషన్స్ ని రాంగ్ అని కూడా అందరికీ తెలుసు. ఒక సభ్య సమాజం తలదించుకోలే ఒక స్త్రీ విలువల్ని దిగజార్చేలాగా ఉన్నాయి దువ్వాడ వాణి మాటలు. ఆమె మాట్లాడిన మాటలు తెలిస్తే, మాట్లాడే విధానం చూస్తే తెలుస్తుంది ఆమె ఎంత బరితెగించిన ఆడదనేది. ఆమె మాట్లాడిన విధానం తెలిస్తే చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు నేను కూడా అనొచ్చు, వాణి 100 పెళ్లిళ్ళు చేసుకుంది, వాణి 100 మందితో ఉంటుంది, వాణి పిల్లలు శ్రీని గారికి పుట్టారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే శ్రీని గారు చాలా మంచి వాళ్ళు, ఆ పిల్లలు అసలు అతనికి పుడితే చంపడానికి కూడా రాదు. ఇలాంటి మాటలు ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మనకు ఒక సభ్యత సంస్కారం ఉంటే ఎప్పుడు కూడా పరాయి వాళ్ళ జీవితంలోకి ఎప్పుడు కూడా మనం అలా మాట్లాడకూడదు. అందులో లేని విషయాలు అసలు మాట్లాడకూడదు. ఎలిగేషన్స్ అనేవి అసలు చేయకూడదు. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అనేవి అందరికీ తెలుసు. వాణి పేరుకే భార్య, నా భార్య పిశాచి, నాకు కనీసం అన్నం కూడా పెట్టలేదు, కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అని చెప్పి సో అండ్ సో ఇలాంటి ఆరోపణలు ఎన్నో దువ్వాడ శ్రీనివాస్ గారు చేశారు. మీతో కనెక్ట్ అయ్యాక దువ్వాడ గారు ఇలా మారిపోయారా? వాణి మీద ఆరోపణలు చేయమని చెప్పి మీరే ప్రీ ప్లాన్ గా ఇలా విధంగా నడిపిస్తున్నారా? ఏమండి, ఏ భార్య అయినా సరిగ్గా చూసుకుంటే ఏ భర్త కూడా బయటికి రాడు. భార్య నిజంగా పోని గెంటేసినా, తప్పు చేశాడని గెంటేసినా మళ్ళీ 1వ రోజుకో 2వ రోజుకో కలిసిపోతారు ఎవరైనా సరే. సో నిజంగా భార్య పిశాచి కాబట్టే, నిజంగా భార్య తన తల్లిని కూడా చూడట్లేదు కాబట్టే, నిజంగా భార్య తన పదవిని కూడా లేకుండా తనని రాజకీయంగా కూడా డిఫేమ్ చేయాలని చూస్తుంది కాబట్టే, నిజంగా భార్య డబ్బుకు తప్ప ఇంక దేనికి విలువలు ఇవ్వట్లేదు కాబట్టే, నిజంగా భార్య తనని పట్టించుకోవట్లేదు కాబట్టే అతను బయటకు వచ్చి ఈ రోజు ఉండడం జరిగింది. ఈ రోజు ఏదో మాధురి వచ్చి చెప్పేంత చిన్న పిల్లలు కాదు, అంత పసిపిల్లలు కాదు దువ్వాడ శ్రీనివాస్ గారు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎటువంటి నాయకులో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతని వాయిస్ ఎలాంటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఇవన్నీ ఆవిడ చేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్. అది నిజంగా పిశాచి కాబట్టే వాళ్ళ అత్తగారు కూడా చెప్పారు, మందు తాగి చిందులేసి బోర్డులతో కొడుతుంది, అన్ని చేసిందని స్వయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారే చెప్తున్నారు. ఆవిడ క్యారెక్టర్ ఏంటో వాళ్ళ ఇంట్లో మనుషులే వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు వచ్చిన హస్బెండ్ చెప్పాలి. నిజంగా అలా నేను చేస్తుంటే నా హస్బెండ్ నిజంగా నేను అలా చేస్తుంటే నా హస్బెండ్ నిజంగా వచ్చి అలా చెప్పాలి. ఈవిడ క్యారెక్టర్ బ్యాడ్ కాబట్టి హస్బెండ్ ఈవిడ అత్తమామ చెప్తున్నారు. నా అత్తమామలు వచ్చి ఎక్కడని చెప్పారా నా క్యారెక్టర్ చెడ్డదని? ఎవరైనా ఇంతవరకు ఏ సోషల్ మీడియాకైనా వచ్చి చెప్పారా? నా ఫ్యామిలీ ఎవరైనా వచ్చి ఈమె మంచిది కాదని ఒక్కరైనా చెప్పారా? ఇంత జరుగుతుంది కదా. అవును, ఈమె ఇలాంటిదని నా అత్తమామలు బావులు ఎవరైనా వచ్చి చెప్పారా? అసలు యాక్చువల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా మీ హస్బెండ్ ఎంట్రీ అనేటువంటిది చాలా మిస్టీరియస్ అండ్ ఎవరు ఊహించినటువంటిది కూడా. నిజంగా ఈ ఎపిసోడ్ నిజంగా విజయ్ గారు నిజంగా నేను క్యారెక్టర్ లేని అమ్మాయిని అనుకుంటే నా హస్బెండ్ వచ్చి నిజంగా అవును ఈ అమ్మాయి క్యారెక్టర్ లేదు, నన్ను కూడా ఇలా చేసింది, నన్ను కూడా రోడ్ల పాలు చేసింది అని చెప్పేవాడు కదా. నిజంగా నా అత్తలో నా బావలో ఎవరో ఒకరు వచ్చి అవును ఈమె మంచిది కాదు, ఈమె ఇలా బిహేవ్ చేసింది కాబట్టి మేము ఇలా చేస్తామని చెప్పేవాళ్ళు కదా. సో ఎవరు చెప్పకుండా మీరు చెప్పేది వాస్తవమే. ఒకవేళ కనుక నిజంగా మీరు మీ హస్బెండ్ ని చిత్రహింసలు పెట్టి ఉంటే, మీ హస్బెండ్ కి వేరే విధంగా చేస్తుంటే ఖచ్చితంగా ఆయన గోడును వెళ్ళబోసుకునేవాళ్ళే. నేను ఇందాక అన్నట్లుగా మీ హస్బెండ్ ఇంత జరుగుతున్నా కూడా వచ్చి మిమ్మల్ని పాజిటివ్ గా సపోర్ట్ చేయటము, మీ వైపే నిలబడటం వెనుక దివ్యల మాధురి వాళ్ళ హస్బెండ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసింది, చేయించింది. అందుకే ఇంత ఎపిసోడ్ లో కూడా ఆయన వచ్చి సపోర్ట్ గా నిలబడుతున్నారు. బ్లాక్ మెయిల్ చేసింది అంటే ఏ విధమైన బ్లాక్ మెయిల్ అండి? నాకు అర్థం కావట్లేదు. బ్లాక్ మెయిల్ అంటే ఏ విధమైన బ్లాక్ మెయిల్ అండి? అతను బ్లాక్ మెయిల్ చేయడానికి అతను ఒక మెరైన్ ఇంజనీర్, ఒక ఎంటెక్ మెకానికల్,
తను ఒక ఆస్ట్రేలియా ఏఎస్పీ షిప్పింగ్ కంపెనీలో ఒక పెద్ద జాబ్ లో ఉన్నారు. అతనికి ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాను? శ్రీను గారిని ఒక ఎమ్మెల్సీ, ఒక పొలిటీషియన్, ఒక స్టేట్ లీడర్, ఇతను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాను? పోనీ నా ఫ్యామిలీ మనుషుల్ని నేను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాను? బ్లాక్ మెయిల్ చేస్తే ఆగిపోయావా ఇవన్నీ? మరి శ్రీను గారిని వాణి బ్లాక్ మెయిల్ చేసి ఆపుకోలేకపోయిందా? ఎందుకు ఆపుకోలేకపోయింది ఆరోపణలు? మరి అత్తగారికి బ్లాక్ మెయిల్ చేసి ఆపుకోలేకపోయిందా? ఎందుకు ఆపుకోలేకపోయింది ఆరోపణలు? ఒక ఆమె నిజంగా బ్లాక్‌మెయిల్ క్యారెక్టర్‌లెస్ లేడీయే ఒక్క కాబట్టి వాళ్ళ ఒక అత్తగారు సోషల్ బ్లాక్‌మెయిల్ అని మీడియా మాత్రమే వచ్చి ఒక బ్లాక్‌మెయిల్ అనే ఒక పదం వాడటం మాత్రమే వాణి ఆగిపోలేదక్కడ. మాధురి బ్లాక్‌మెయిలర్, దువ్వాడ శ్రీనుని బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసు, మందులు పెట్టడం తెలుసు, మాకులు పెట్టడం తెలుసు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు పిల్లల్ని నన్ను వదిలివేసి మాధురి వెంట తిరుగుతున్నారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. నిజంగా ఏమండి మందులో నేనొక మాకులు దువ్వాడ శ్రీనివాస్ గారికి బయోటెక్నాలజీ పెట్టారా మాధురి బయోటెక్ గారు మీరు? నేనొక బీఎస్సీ బయోటెక్నాలజీ స్టూడెంట్. నేనొక సైన్స్ స్టూడెంట్. బీఎస్సీ బయోటెక్నాలజీ నా క్వాలిఫికేషన్. తర్వాత నేను లా కూడా 2 ఇయర్స్ చదివి కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో, నాకీ మందులు, మాకులు గురించి నేనెప్పుడు వినలేదు. నాకు తెలీదు. మరి నిజంగా అలాంటి మందులు, మాకులు ఉంటే ఆమె ఎప్పుడో పెట్టుకుని ఆమె భర్తను ఆమె గుప్పెట్లో పెట్టుకోవాల్సింది గదా! ఎందుకు ఈ రోజు నడి రోడ్డు మీద పెట్టుకుంది? అలాంటి తాంత్రిక విధులు ఎక్కడైనా ఉన్నాయని ఉంటే నిజంగా అలాంటివన్నీ నేర్చుకొని వచ్చి వశీకరణం చేసుకోవాల్సింది ఆమె కూడా. ఎందుకు చేసుకోలేకపోయింది? అలాంటి తాంత్రిక విధులు ఉన్నాయంటే ఈ రోజుల్లో ఏ భార్యాభర్తలు కూడా విడాకులు తీసుకోరు. ఎక్కడ ఇలాంటివి జరగవు. తాంత్రిక విద్యలు ఉంటే మరి ఆవిడ నేర్చుకోవాల్సింది. ఎక్కడైనా ఉంటే వెళ్లి నేర్చుకొని ఆ తాంత్రిక విద్యలతో అతన్ని వశపరచుకోమనండి. ఇప్పటికైనా ఏం పోయింది ఇప్పటికైనా. ఆహ్, ఆ మందులేవో ఉంటే తెచ్చి పెట్టమనండి. పెట్టి తీసుకెళ్ళమనండి. మరెందుకు ఈ 30 సంవత్సరాల జీవితంలో ఎందుకు వశీకరణం చేయలేకపోయింది? ఈ ఇప్పటికి నేటికి 2 సంవత్సరాలే శ్రీను గారు బయటున్నారు. మరి 30 సంవత్సరాలు నీతో ఉన్నప్పుడు ఎందుకు వశీకరణం చేసుకోలేకపోయి, ఎందుకు మందులు పెట్టలేకపోయి? అలాంటివేమైనా ఉంటే నిజంగా ఉంటే ఆవిడ కూడా ట్రై చేయాల్సింది మరి. నాకైతే అలాంటి మందులు గురించి, అలాంటి గురించి నేనెప్పుడు వినలేదు. నాకు తెలీదు. యాస్ ఎ సైన్స్ స్టూడెంట్ ఇవన్నీ వింటే ఎవరైనా నవ్వుతారు కూడా. మనం మీ మనం ఇద్ద చదువుకున్న మీ వాళ్ళగా ఇలాంటి మీ ఇద్దరి రిలేషన్ బయట వేసిందని చెప్పి వాణి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా మాధురి గారు? అదే ఎందుకంటే నా భార్య పిశాచి అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, కన్నీళ్లు పెట్టారు. మీరు కూడా వాణి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. బై ద సేమ్ వే ఆమె కూడా మీ మీద చేస్తుంది అనుకోండి. నిజంగా వాణి, ఆమె పిల్లలు ఆ స్థాయిలో నరకం చూపించారా దువ్వాడ శ్రీనివాస్ గారికి మీకు? లేకపోతే ఆ సమాజం స్థాయిలో సమాజం నరకం దృష్టిలో 100 సమాజం దృష్టిలో మీరిద్దరు మాత్రమే హీరోలుగా ఉండాలని చెప్పి వాళ్ళని విలనం చేస్తున్నారా? 100% ఆమె నరకం చూపించింది కాబట్టే ఆ ఊబిలోంచి బయటికి శ్రీను గారు వచ్చారు. 100% మర్డర్ అటెంప్ట్స్ చంపాలని చూసింది కాబట్టే తనకు బతుకు మీద ఆశతో ఇంకా ప్రజలకు సేవ చేయాల్సిన జీవితం చాలా ఉంది. నేను చనిపోకూడదన్న ఆలోచనతో అతను బయటకొచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ టు పర్సన్ ఎలిగేషన్ చేస్తే అవి ఎప్పుడు ఎలిగేషన్స్ అవుతాయి. ఇప్పుడు నేను మీ మీద ఎలిగేషన్ చేస్తే అది ఎలిగేషనే. మీరు నా మీద చేస్తే ఎలిగేషనే. కానీ హ్మ్. కుటుంబం వచ్చి చెప్పిందంటే అది నిజం. అంతేనా? హ్మ్. ఇప్పుడు ఈమె కోసం ఆ అత్త, మరిది శ్రీను గారు చెప్తున్నారంటే ఆమె క్యారెక్టర్ ఎంత బ్యాడో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. నా కోసం ఏ కుటుంబం కూడా వచ్చి ఈమె బ్యాడ్ అని చెప్పలేదు. చెప్తే అప్పుడు నా క్యారెక్టర్ బ్యాడ్ అని మీరు అనుకోండి. ఎవరు రాలేదు కదా ఈ రోజు వరకు ఫ్రంట్ మీడియాకి ఎవరైనా వచ్చారా? అవును. ఈమె బ్యాడు. ఈమె మా ఫ్యామిలీని ఇలా చేసింది. ఈమె మాకు ఇబ్బందులు పెట్టింది. నా భర్త వచ్చి ఇంత నేను చేస్తున్నా నాకు కన్న కొడుకులాగా చూసుకొని నేను అన్ని సేవలు చేశాను కాబట్టి అతను ఆ మాట అన్నారు. మాకు అలాంటి క్యారెక్టర్ ఉంటే అతను కూడా పిశాచి, ఇది రాక్షసి అని ఈజీగా అనేవాళ్ళు. శ్రీను గారు ఎందుకు ఈ 30 సంవత్సరాల జీవితంలో ఒకరోజు కూడా ఆమె నాకు చూసిందని ఒక మాట ఎందుకు అనలేకపోయారు? ఎందుకంటే ఆమె ఏ రోజు కూడా అతన్ని ఒక భర్తగా చూడలేదు. ఒక భర్తగా చేయాల్సిన సేవలు చేయలేదు. ఒక భర్తకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోగా, భర్తకున్న రాజకీయ పరపతిని తానే అనుభవించాలని, భర్తని రాజకీయంగా భూస్థాపితం చేయాలని, భర్తని ఆర్థికంగా మొత్తం లాగేసుకొని తనే ఏలాలని ప్లాన్ చేసిన కుట్ర. రాజకీయ కుట్ర. ఇది అందరూ అర్థం చేసుకోండి. ఈమె గురించి ఈమె అత్తగారు చెప్పిందంటే ఎంత నిజమో తెలుసుకోండి. ఒక 80 సంవత్సరాల ముసలామె వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ ఎవరు భగవద్గీత ప్రమాణం చేసి ఆ ఏజ్ లో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆ ఏజ్ హ్మ్. ఆవిడకి అవసరమా? ఈ ఏజ్ హ్మ్. లో వచ్చి నా కోడలు మందు తాగి కొట్టి నన్ను ఈ రోజు వరకు టీ ఇవ్వకుండా నాకు ఇంటికి రానివ్వకుండా హెరాస్ చేసిందంటే అలాంటి స్త్రీ కోసం ఏమనుకోవాలో సభ్య సమాజం అందరూ ఆలోచించి మాట్లాడే ముందు, నా కోసం మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆమె క్యారెక్టర్ ఏంటో తెలుసుకోండి. ఆమె మరదొచ్చి చెప్తున్నాడంటే ఒక భర్త మీదకి చంపడానికి వెళ్ళిందంటే, ఒక భర్త టికెట్ కావాలని సీఎం దగ్గరికి వెళ్లి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందంటే, తన టికెట్ వచ్చాక భర్తను దూరం పెట్టిందంటే
అప్పుడు ఆమె క్యారెక్టర్ ఏంటో, ఆమె గుణం ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా టీవీల ముందుకొచ్చి ఆస్తులన్నీ ఇచ్చేసి వాడికి వెళ్ళిపోమనండి, ఊరొదిలి వెళ్ళిపోమనండి, మాధురితో వెళ్ళిపోమనండి అంటుందంటే ఆమె ఆమె కోరికలేంటి, ఆమె కాంక్షలేంటి, ఆమె ఆలోచనలేంటో దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ప్రజలందరూ కూడా మీరు అపార్థం మీరు చేసుకునే మీరు ముందు కూడా లోతుగా దిగి ఆలోచించండి. మీరు కూడా యాక్టివ్ గానే ఉన్నారు పాలిటిక్స్ లో. దువ్వాడ శ్రీనివాస్ గారు యాక్టివ్ గా ఉన్నారు. అసలు ఈ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య తెర మీదకి రావటము, టికెట్ అడగటం అనేటువంటి ఒక సంచలనమైన ఎపిసోడ్. మీకు చెక్ పెట్టాలని, మీ పాలిటిక్స్ లో మీకు గండి కొట్టాలని, దువ్వాడ శ్రీనివాస్ గారికి గండి కొట్టాలనే వాణి గారి టికెట్ అడిగారా? లేకపోతే మీ దగ్గర నుంచి దువ్వాడ గారి దగ్గర నుంచి డబ్బులు ఆశించడానికి ఆ టికెట్ బ్లాక్ మెయిలింగ్ చేశారా? శ్రీను గారు నిజాయితీలు గల మనిషి కాబట్టి అతను ఎలిగేషన్స్ అన్ని రాంగ్ అని జనాలు తెలుసుకున్నారు కాబట్టి శ్రీను గారికి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆమె పోనీ టికెట్ తీసుకుందండి, టికెట్ తీసుకుంది. ఓకే. టికెట్ తీసుకున్నాక భర్త సపోర్ట్ ఎక్కడికైనా తిరిగిందా? ఒక్క మీటింగ్ కైనా వెళ్ళిందా? నాకు చూపించండి. ఒక్క మీటింగ్ కైనా భర్త సపోర్ట్ తీసుకొని వెళ్ళిందా? టికెట్ వచ్చాక కూతుర్లతో క్యాంపెయినింగ్ చేసావు కదా, కూతుర్లు కూడా అందరూ వచ్చి నీకు ఫ్యామిలీ సపోర్ట్ చేసి క్యాంపెయినింగ్ చేసుకున్నావు కదా, భర్తను వదిలేసావు కదా. మరి భర్తకి టికెట్ వచ్చినప్పుడు ఏ రోజైనా క్యాంపెయినింగ్ చేశారా? కూతుర్లు భార్య వెళ్ళి భర్తతో చేశారా? తిరిగి టీడీపీకి సపోర్ట్ చేస్తూ పబ్లిక్ గా ప్రెస్ ముందుకు వచ్చి ఎస్ మేము టీడీపీకి సపోర్ట్ చేశామని చెప్పుకుంటే ఎంత దిగజారుడు తనమో, ఎంత బజార్ తనమో, ఎంత బజార్ ఆడదో తెలుసుకోండి అందరూ ప్రతి ఒక్కరు. భర్తని ఎంత హింస పెట్టి, ఎంత హీనక్రియంగా చూసి, ఇంట్లో తిండి పెట్టక, తిప్పలు పెట్టక, ఒక స్టేట్ ఫేమస్ లీడర్ ని ఎంత నాశనం చేయాలని, జీవితాన్ని తీసేయాలని చూసిందంటే ఆమె కన్నింగ్ నేచర్, ఆమె క్రూయాలిటీ, ఆమె సైకోయిజం అందరూ అర్థం చేసుకోండి. ఆమె ఒక సైకో. ఆమెకి సైకియాట్రిక్ డిజార్డర్స్ కూడా ఉన్నాయని నేను తర్వాత తెలుసుకున్నాను. డ్రైవర్స్ అందరూ చెప్పేవాళ్ళు, చేతులు ఏదో పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకొని ఏదో ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటుందని. వచ్చి సైకియాట్రిక్ డిజార్డర్ పర్సన్. అందుకే ఒక క్షణం భర్త కావాలంటుంది, ఒక క్షణం ఏమో నా పిల్లలకి రక్షణ ఏదంటుంది, ఒక నిమిషం అన్ని వదిలేసి ఊరొదిలి వెళ్ళిపోండి అంటుంది, నాకు ఆస్తులన్నీ ఇచ్చేయమని అంటుంది. స్టెబిలిటీ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, స్టేబుల్ గా ఒక్క మాట మీద కూడా లేదా ఆమె ఈ రోజు వరకు కూడా. నిజంగా భర్త కావాలి, తండ్రి కావాలనే పిల్లలు ఓన్లీ ముగ్గురే వస్తారండి. సైలెంట్ గా ప్రొటెస్ట్ చేసుకొని ముగ్గురే వచ్చి మాకు మీరు కావాలి, మీరు ఇంటికి పదండి, మనం వెళ్దాం, మన ఇల్లు ఉంది కదా, మనం వెళ్దాం, ఇక్కడ ఎవరింటి దగ్గర ఎవరిచ్చిన డబ్బుల మీద బతకాల్సిన కర్మ మీకేంటి అని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఎవరో మేము సహాయం చేసిన ఇంటికి నువ్వెందుకు ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నావు? నీకు ఒక 8 కోట్లు ఇల్లు కట్టి మీ ఇచ్చారు కదా, నీ భర్త వదిలేసి వచ్చారు కదా, మరి ఆ ఇంటికి రండి తీసుకెళ్లకుండా నేను సహాయం చేసి, మా శ్రీను గారు వాళ్ళ బ్రదర్ సహాయం చేసి, ఆ సైట్ కూడా ఇంకొక 60 లక్షలు శ్రీను గారు పెండింగ్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ కి ఇవ్వాలి పాపం. ఆ డబ్బులు అతను సహాయం చేసిన ఇంటికి నువ్వు రావాలనుకుంటున్నావు. మరి నువ్వు అతనికి అక్కడ తీసుకెళ్లాలని ఎందుకు ఒక రోజు కూడా అనలేదు మీడియా ముందు? మా ఇంటికి నేను తీసుకెళ్లిపోతాను, నా భర్తకని ఎందుకు అనట్లేదు? అందరూ అర్థం చేసుకోండి. వెరీ నాస్టీ ఉమెన్, వెరీ కన్నింగ్ నేచర్, ఓన్లీ ఫైనాన్షియల్ థింకింగ్ తప్ప ఇంకేమీ ఉండదు. ఫైనాన్షియల్ హెరాస్మెంట్ ఈ పొలిటికల్ గా ఎలాగ బద్నాం చేయాలని చూస్తుంది. అదే టైంలో అప్పుడు నాకు వచ్చిన ఫేమ్ ని చూసి కూడా ఎలా డిఫేమ్ చేయాలని చూస్తుంది. చూసి అప్పట్లో నాకు ఎంపీ టికెట్ కావాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవన్నీ చూసి కూడా అలాగ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆమె అలాగా బిహేవ్ చేసింది. అవన్నీ అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఫ్యామిలీ పంచాయతీ అని కొంతమంది అంటున్నారు. లేదు, దీని వెనకాల కుట్ర ఉంది అని చెప్పి ఇంకొకరు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఇది బయటకు రావాల్సిన ఫ్యామిలీ పంచాయతీ కాదా, కుట్రేనా? 100% కుట్ర. ఫ్యామిలీ పంచాయతీ ఎప్పుడు ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో ఉండాలి. ఫ్యామిలీ పంచాయతీ 2 కుటుంబాలకు మధ్యలో ఉండాలి. లేదా నా కుటుంబం 3 కుటుంబాలకు మధ్యలో ఉండాలి. ఎందుకంటే నా పేరు కూడా వచ్చింది కాబట్టి నా కుటుంబం, వాణి కుటుంబం, శ్రీను కుటుంబం, ముగ్గురు కుటుంబం మధ్యలో ఉండాల్సింది పంచాయతీని ఫ్యామిలీ పంచాయతీ అంటారు. అంతే కదా. మరి మీడియా, ఈ ట్రోల్స్, ఈ టీడీపీ ట్రోల్స్, ఈ జనసేన ట్రోల్స్ ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది రాజకీయ కుట్రగా మీకు అనిపించట్లేదా? అంటే శ్రీను గారు రాజకీయంగా ఒక్కలే నాయకులు ఉన్నారు కదా, స్టేట్ లో వాయిస్ వినిపిస్తుంది, ఈ వాయిస్ ని మనం వినబడకుండా చేయాలనే విధంగా కుట్ర కనిపించట్లేదా? ఇదే 2 సంవత్సరాల ముందు ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు ఇంట్లో ఉండి డోర్స్ వేసుకుంటూ ట్రెస్ పాస్ చేసావు. మొన్నటి రోడ్ల మీదే కదమ్మా తిరిగారు, ఇల్లు లేకుండా రోడ్ల మీద తిరిగారు కదా, ఆ రోజు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు కదా కార్లో వచ్చి. టికెట్ ఇచ్చాక శ్రీను గారు ఎలక్షన్ లో మార్నింగ్ 5 నుంచి నైట్ 2 వరకు రోడ్ల మీద ఉన్నారు. రోజు ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉండేవాళ్ళు. అలాంటి టైంలో వచ్చి నాన్న నువ్వు పద, ఏమండి మీరు పదండి. ఎందుకండి విజయ్ గారు 2 సంవత్సరాల్లో ఈ 2 years లో శ్రీను గారు బయటకు వచ్చిన తర్వాత నుంచి ఒక్క రోజైనా దువ్వాడ వాణి ఒక మెసేజ్ శ్రీను గారికి, ఏవండి మన ఇంటికి వచ్చేయండి, ఇవన్నీ వద్దండి, మనం ఫ్యామిలీ పరంగా బ్యాడ్ అయిపోతున్నాము, ఇవన్నీ తప్పు, మీరు ఒక రాజకీయ నాయకుడుగా ఉండి మీరు చేస్తున్న పనులను తప్పండి, తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకొని మా జీవితాన్ని రోడ్డు పాలు చేయకండి అని చెప్పి ఒక మెసేజ్ గానీ ఒక కాల్ గానీ చేస్తే నాకు చూపించండి.
హ్మ్. సరే. ఓకే. అప్పుడు నేను ఫ్యామిలీ సమస్య అని ఒప్పుకుంటా. ఈ దీక్ష కావచ్చు, ఈ ధర్నాలు కావచ్చు, ఈ రచ్చ కావచ్చు, లేకపోతే వాణి గారు పెడుతున్నటువంటి డిమాండ్‌లు కావచ్చు, పిల్లలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నింటి వెనుక ఒక ప్రీ ప్లాన్డ్ గనక కుట్రే ఉందనుకుంటే, వాణి గారిని ఎవరు నడిపిస్తూ ఉంటారు? ఇంకెవరు క్లియర్‌గా టీడీపీ నడిపిస్తోందండి. క్లియర్‌గా ఆవిడ చెప్పింది కదా మీడియా ముందు. నేను అచ్చెన్నాయుడికి ఓట్లు వేశాము. ఆ! నేను, మా ఫాదరు మేమంతా కలిపి టీడీపీకి సపోర్ట్ చేస్తాము అని చెప్తే ఇంక క్లియర్‌గా కనిపిస్తోంది. ఇంక దాంట్లో చెప్పడానికి ఏముంది? క్లియర్‌గా ఉంది కదా! కనిపిస్తోంది కదా! హ్మ్. సో, ఇప్పుడు వాణి గారు హ్మ్. పిల్లలు చేస్తున్న క్లియర్. పోరాటమంతా దువ్వాడ గారిని మళ్ళీ దక్కించుకుందామనా? మీ నుంచి విముక్తి ఇప్పిద్దామనేనా? లేకపోతే మరి ఇంకేదన్నా ప్రయోజనం ఉందా డిమాండ్‌ల వెనుక? నా నుంచి విముక్తి ఇప్పించాలనుకునే వాళ్ళు ఈ ఇంటి నుంచి అతన్ని తీసుకెళ్ళిపోవాలి. హ్మ్. నా ఇల్లు అని నేను డబ్బులు పెట్టుకొని ఉన్నాను కాబట్టి, వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంది కాబట్టి, నిజంగా విముక్తి ఇవ్వాలనుకునే వాళ్ళు తండ్రిని తీసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. అది కాకుండా ఈ ఆస్తి కావాలి, ఈ ఇల్లు కావాలి, నువ్వు ఊరు నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు టెక్కల్లోనే ఉండకూడదు, నువ్వు టెక్కలి వదిలేసి ఎక్కడికెళ్ళిపోయినా మాకు అనవసరం అంటున్నారంటే, మీరందరూ అర్థం చేసుకోండి. ఓకే. వాణి గారు కేవలం డబ్బు మనిషి కాబట్టే, కేవలం డబ్బు కోసమో, ఆస్తుల కోసమో, అంతస్తుల కోసం పట్టుకు కూర్చుంటున్నారు కాబట్టే, ఈ వివాదం ఎంతో కాలం నుంచి ఉన్నా కూడా పెద్ద మనుషులు దీన్ని సాల్వ్ చేయలేకపోయారా? యెస్. 100% పెద్ద మనుషుల్ని కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదండి. ఆవిడ ఆలోచన లేదు కదా! భర్తతో కలవాలన్న ఆలోచన లేదు గాబట్టే, ఏ పెద్ద మనుషులు కూడా చెప్పలేదు. ఈవెన్ ఆళ్ళ ఫాదర్ కూడా ఒక్క రోజు కూడా అడగలేదు. ఈరోజు డిబేట్‌లు పెట్టేసి చెప్పేస్తున్నారు. మరి ఆళ్ళ ఫాదర్ అయినా అడగాలి కదా! నా కూతురికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని అడగాలి కదా! ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు? ఏ హ్మ్. పెద్ద మనుషుల దగ్గర ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే పెద్ద పెద్ద మనుషుల మధ్యలో పెడతారా ఫస్టు? పబ్లిక్‌లో పెడతారా? ఒక్క మాట చెప్పండి విజయ్ గారు. మీకు హ్మ్. మీకు మీకు చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ కదా! హ్మ్. నిజంగా ఏ భార్యాభర్తకైనా సమస్య వస్తే, ఆ సమస్యని కుటుంబాల మధ్యలో పెడతారా? పబ్లిక్‌లో పెడతారా మీడియాలో? ఖచ్చితంగా కుటుంబాల మధ్యలోనే ఒక్కటి చెప్పండి. పెట్టుకొని చర్చించుకుంటాం. నో డౌట్ ఎట్ ఆల్. చర్చించుకొని అప్పటికి చర్చలు సఫలం కాకపోతే ఇంకొక సిట్టింగ్. హ్మ్. అప్పటికి కాకపోతే అప్పుడేం చేస్తారు? పోలీస్ స్టేషన్‌కి పోనెళ్తారు. కంప్లెయింట్ ఫైల్ చేయడానికి. ఏంటి హ్మ్. డొమెస్టిక్ వయలెన్స్ అనో, లేకపోతే నాకింకేదైనా ప్రాబ్లమ్ ఉందనో లీగాలిటీగా వెళ్ళాలి. అంతేనా? హ్మ్. భార్యాభర్తల సమస్య వచ్చి విడిపోయినప్పుడు వీలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. పరిష్కారం జరగకపోతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆహ్, లీగల్‌గా వెళ్ళాలి. ఎందుకంటే ఏ హిందూ సాంప్రదాయం పెళ్లిని అనే చట్టాన్ని పెట్టిందో అదే డైవోర్స్ అనే దాన్ని కూడా పెట్టింది. వాళ్ళే పెట్టారు కదా మనకి. హ్మ్. సో, డైవోర్స్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి దాని విధంగా ఎళ్ళాలి. నువ్వు ఫ్యామిలీ సెటిల్‌మెంట్ చేయలేదు. పెద్దల మధ్యన పెట్టలేదు. నువ్వు పోలీస్ స్టేషన్‌కి ఏనాడు ఎళ్లి నీ భర్త మీద కంప్లెయింట్ పెట్టలేదు. మరి ఇన్ని చేస్తుంటే మాధురితో వెళ్ళిపోతుంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎందుకు ఒకనాడైనా కంప్లెయింట్ పెట్టలేదు? లీగల్‌గా ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు? నా భర్త నాకు కావాలి ఇలా వేరే మహిళతో వెళ్ళిపోతున్నా నువ్వు పెట్టలేదు. నువ్వేది చేయకుండా నువ్వు డైరెక్ట్‌గా మీడియాని తీసుకొచ్చి, నువ్వు ఒక స్టేట్ ఫేమ్ ఉన్న లీడర్‌ని నువ్వు పేరుని నాశనం చేయాలని చూస్తుంటే, చూస్తున్న ప్రజలు అమాయకులు కాదు. హ్మ్. అందరూ అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉన్న పీపులే. మొదటి రోజు అపార్థం చేసుకున్నా, గత 3 రోజులుగా జరుగుతున్న విషయాలు క్లుప్తంగా తెలుసుకొని, అందరూ కూడా నిజానిజాలు తెలుసుకున్నారు. తెలుసుకున్నారు కాబట్టే, ఈరోజు అందరూ దువ్వాడ శ్రీను గారికి సపోర్ట్‌గా నిలబడ్డారు. నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను చేసుకున్నటువంటి కాస్త థీసిస్ ప్రకారము మాధురి గారు, దువ్వాడ గారి కన్నా కూడా మీరు ఎకనామికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ బై ద సేమ్ మీరు మంచి పొజిషన్‌లోనే ఉన్నారు. అయినా కూడా ఎందుకు మీకు దువ్వాడ శ్రీనివాస్ గారే కావాలి? ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారితోనే ఉంటున్నారు అనేటువంటిది నా అనుమానం. ఏంటి? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారసలు మీరు? ఏం ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేవండి. ఎక్స్‌పెక్ట్ చేయడానికి నాకు ఆస్తులున్నాయి. డబ్బులవసరం లేదు. తిరిగి నేనే డబ్బులు పెట్టాను. ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అభిమానం, ప్రేమ, ఆప్యాయతలనేవి మన కొంతమంది మీద ఉంటాయి. మనం కొంతమంది ట్రావెల్ చేసిన తర్వాత కొంతమంది మీద మనకొక బాండింగ్ ఏర్పడుతుంది. ఒక అభిమానం, ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ఇలాంటివి ఏర్పడతాయి. అలాంటి రిలేషన్‌షిప్ నాకు అతనితో ఏర్పడింది. ఒక అభిమానం. నాకు అతనంటే అభిమానం. అతన్ని ఆరాధించే వ్యక్తిగా అతన్ని నేనెప్పుడు అభిమానిస్తూ ఉంటాను గాబట్టి, నేనేది ఆశించకున్నా అతని కోసం కష్టపడి అతనికి డబ్బులివ్వడం జరిగింది. అంతే తప్పితే దీంట్లో ఆశించడానికి, హ్మ్. ఇచ్చేయడానికి ఏమీ లేవు. ఆశించుంటే నేను కూడా ఇప్పుడెళ్లి ఈరోజు ఇంటి దగ్గరికెళ్లి నేను గెంటేయగలను. ఎందుకంటే నాకు డబ్బులివ్వాలి. ఆ హ్మ్. ప్రాపర్టీలో నాకు అగ్రీమెంట్ చేశారు డబ్బులివ్వాలని చెప్పి రాసుంది గానీ, నేనెళ్లి గెంటేయగలను. నేనొక 100 మంది తీసి గెంటేయగలను. దువ్వాడ కానీ అంత శ్రీనివాస్ గారితో ఉంటే, ఆహ్, రాజకీయంగా భవిష్యత్తు బావుంటుంది. దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉంటే పొలిటికల్‌గా మంచి పొజిషన్‌కి ఎదగొచ్చు అనేటువంటి 'దువ్వాడ కుట్రలు శ్రీనివాస్' మీతో గారితో ఉన్నాయి ఉంటే కాబట్టే మీలో రాజకీయ ఉన్నాయి కాబట్టే దువ్వాడ శ్రీనివాస్ గారిని పట్టుకొని వదలట్లేదు అనేటువంటిది వాణి గారి కామెంట్. ఓకే. 'దువ్వాడ శ్రీనివాస్' గారితో ఉంటే రాజకీయంగా అభివృద్ధి ఉంటుందంటే, మరి ఇప్పటికి వాణి గారు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి. ఎందుకు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీగానే ఉండిపోయావు? నువ్వెందుకు హ్మ్. అభివృద్ధి చెందలేదు? నువ్వెందుకు ఒక స్టేట్ లీడర్ అవ్వలేదు? నువ్వెందుకు ఒక స్టేట్‌లో పోర్ట్‌ఫోలియో తెచ్చుకోలేకపోయావు? 30 సంవత్సరాలుగా 'దువ్వాడ శ్రీనితోనే' ఉంటున్నావు కదా!
30 సంవత్సరాల్లో ఉన్న నీ జీవితంలో ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీ, జిల్లా పరిషత్ నువ్వు జడ్పీ ఒక తెచ్చుకున్నావు జడ్పీ అంతే. అదే నువ్వున్నావు. అంతే. అంతకు మించి నువ్వేమి లేదు. ఆ పొజిషన్ మించి నువ్వెందుకు పెద్ద పొజిషన్‌కి వెళ్ళలేకపోయావు? మరి దువ్వాడ శ్రీనితోని నువ్వు 30 సంవత్సరాలు ఉన్నావు. నేను 2 సంవత్సరాల్లో రాజకీయంగా ఎదిగేస్తాననుకుంటున్నావు. మరి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వెందుకు ఒక ఎంపీ గానో, ఒక మినిస్టరో ఏదో ఒక పోర్ట్‌ఫోలియో అట్‌లీస్ట్ అది కూడా ఒక స్టేట్ పోర్ట్‌ఫోలియో పార్టీలో ఎందుకు తీసుకోలేకపోయావు? ఎందుకు తెచ్చుకోలేకపోయావు? ఉమ్. వాళ్ళే రాజకీయంగా ఎదగనప్పుడు నేను ఇతన్ని పట్టుకొని నేనేం రాజకీయంగా ఎదుగుతానండి? ఏం మాటలవి చెప్పండి. అనడానికైనా, వినడానికైనా ఉండాలి కదా! నువ్వే అభివృద్ధి చెందనప్పుడు 30 సంవత్సరాల పక్కనుండి నేనెలాగా అభివృద్ధి చెందుతాను? నిజంగా బ్లాక్‌మెయిల్ చేసుంటే ఈ 2 సంవత్సరాలు నేను పదవులు అనుభవించి ఉండేదాన్ని కదా! 2 ఇయర్స్ ఉమ్. నుంచి ఉన్నాను కదా రాజకీయాల్లో. మరి ఉమ్. నేనెక్కడైనా మీరెప్పుడైనా చూసారా? నేను మహిళా అధ్యక్షురాలిగా కూడా రిజైన్ చేశాను. రిజైన్ చేసి కూర్చున్నాను. ఎలక్షన్ అంతా నేనే జరిపిన దాన్ని. డబ్బులు కూడా నేను పెట్టిన దాన్ని. మా అబ్జర్వర్ కూడా తెలుసు నేనేం చేశానో, ఏవే కార్యక్రమాలు చేశానో అవన్నీ మా ఎలక్షన్ చేసిన అబ్జర్వర్ కూడా తెలుసు. మరి అలాంటప్పుడు నేను కూడా బ్లాక్‌మెయిల్ చేసి పార్టీ నుంచి నాకేదో పదవి కావాలని తెచ్చుకొని ఉండేదాన్ని కదా! నేనెప్పుడు పదవులకి ఆశించలేదండి. అభిమానంతో మాత్రమే పనిచేశాను. పదవులకి, డబ్బుకి, ఈ ఈ ఆస్తులకి ఆలోచించే వ్యక్తిని నేను కాదండి. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజు సంపాదించుకోలేకపోయినా రేపు సంపాదించుకోవచ్చు. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు. డబ్బెప్పుడు సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. అభిమానాలు, ఆప్యాయతలనేవి వేరు. మనుషులతో మనకంటూ ఒక ఆప్యాయత ఉంటే మనం చచ్చినప్పుడు ఆ నలుగురు మోయడానికి మనకొస్తారు. ఒక నలుగురు మన గురించి ఏడుస్తారు కూడా అట్‌లీస్ట్. చనిపోయినప్పుడు మాధురికి 10 ఏం మంది కావాలో మనకు సహాయం మాధురికి ఏం కావాలో అడగమని చెప్పండి, ఇచ్చేస్తాము. ఆమెకి ఎంత కావాలో చెప్పమని చెప్పండి, ఇస్తాము. ఒక్క మాటలో అడగాలంటే దువ్వాడ శ్రీనివాస్‌ను వదిలేయాలంటే మాధురికి ఏం కావాలో చెప్పమనండి, అడగమనండి, ఇచ్చేస్తాం అనేటువంటిది వాణి గారి ఓపెన్ ఆఫర్. ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్ గారిని వదిలేయాలంటే, ఎప్పుడు దువ్వాడ ఎందులో శ్రీనివాస్ ఆఫర్ గారి నుంచి చేశారండి? ఆవిడ వెళ్ళిపోవాలంటే మీకేం కావాలి? నేనెక్కడ వినలేదు. నేనెక్కడ వినలేదండి ఇది. ఆమె ఆఫ్ ద రికార్డ్ చాలా మాట్లాడారు తను ఈ మాట. మాట్లాడారు. ఆబ్దారేగా పోనీ అలా అన్నా సరే, మాధురికి జరిగిన డీఫేమ్, మాధురికి నువ్వు చేసిన మాటలు, నువ్వు ఆడిన మాటలు, మాధురి పిల్లలకి నువ్వు ఆడిన మాటలు, మాధురి కుటుంబం కోసం నువ్వు కూసిన కూతలు, నువ్వు నీ కుటుంబం వచ్చి 4 రోజులు చేస్తున్న రభస, ఏ మీడియా ముందు చేశావో నువ్వు చేసిన చెత్త, ఇదంతా నువ్వు క్లియర్ చేసుకొని, నేను అవును తప్పుని చేశాను. నేను నిజంగా రాజకీయ లబ్ధి కోసమే ఇవన్నీ చేశాను. అవును నేను డబ్బు మీద అపేక్షతోనే ఇవన్నీ చేశాను. నాకు భర్త మీద ప్రేమ లేకుండా నిజంగా నేను భర్తని గెంటేసి నేను భర్తని హింసించాను. ఇప్పుడు తప్పులు తెలుసుకున్నాను. ఆమెను కూడా నిందించాను. ఒక మహిళగా ఆమె కూడా చూడకున్న మహిళకి నేను నిందించాను. నేను రాజకీయాలు తెచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూసానని ఒప్పుకోమనండి. హ్మ్. ఒప్పుకుంటే సరిపోతుందా? వదిలేస్తారా అప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌ని మీరు? వదిలేయడం నేనేం పట్టుకోలేదండి. వదిలేయడానికి అతనేం చిన్న పిల్లాడు కాదు. అతను వద్దనుకుంటున్నారు. నాకు అతను ఎళ్ళిపోయినా నాకేం ప్రాబ్లమ్ నేను చెప్తున్నాను. అంటే నేనింక ఫ్రెండ్‌గా కూడా ఉండనని చెప్తున్నాను. హ్మ్. అలా చేస్తే ఒక ఫ్రెండ్‌గా కూడా నేనుంటను. అతన్ని బాగా చూసుకొని ఒక దువ్వాడ శ్రీనివాస్‌ని నేనొక అభిమానించే వ్యక్తిగా అతన్ని ఒక వ్యక్తి బాగా చూసుకుంటాను, బాగా చేసుకుంటానని చెప్పినప్పుడు అతను హ్యాపీగా ఉంటే నాకు చాలు. అతను ఎక్కడున్నా అతను సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటాను. అతని ఈ హ్యాపీనెస్సే ఎపిసో నాకు కావాలి. ఈ ఈ ఎపిసోడ్ మొత్తంలో చాలా మందికి అర్థం కానటువంటి విషయము ప్లస్ మీరు కాస్త విమర్శల పాలైనటువంటి విషయం ఏంటంటే మాధురి గారు, అడల్టరీ థియరీ అని చెప్పి ఏదో థియరీ చెప్పుకొచ్చారు మీరు. సుప్రీం కోర్ట్ తీర్పు, హ్మ్. అడల్టరీ థియరీ అది ఇది అని చెప్పి. ఏంటి ఇప్పుడు మనం చేసిన హ్మ్. తప్పుడుకి సుప్రీం కోర్ట్‌లోని అడల్టరీ థియరీ అని చెప్పి మనం వెనకేసుకోవచ్చా? అట్లా చేసేసుకోవచ్చా? ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు? అలా అలా అని కాదండి. అసలు యాక్చువల్‌గా ఆ రోజు అది ఒక రాంగ్ విధంగా జనాలకి పోర్ట్రేట్ అయిందండి. హ్మ్. నేను కొంచెం ఆవేశంగా ఆవిడ సోషల్ మీడియాకొచ్చినప్పుడు నేను కూర్చొని నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఈ జరుగుతున్నప్పుడు నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను. హి ఈస్ మై ఫ్రెండ్, హి ఈస్ మై కేర్‌టేకర్, హి ఈస్ మై గైడ్, హి ఈస్ మై ఫిలాసఫర్ అని నేను చెప్పినప్పుడు, హ్మ్. అప్పుడు సదరు ఒక రిపోర్టరు ఏం చెప్పాడంటే, మీరు ఇలాగా లివింగ్ టుగెదర్ అనుకోవచ్చా అంటే, లివింగ్ టుగెదర్ కాదు. ఇది మీరు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా లివింగ్ టుగెదర్‌లో ఉంటారంటే, ఇది లివింగ్ టుగెదర్ కాదు. మేమిద్దరు అడల్ట్స్ కాబట్టి కలిసి ఉంటున్నాం అనే చిన్న పదంలో అడల్టరీ అన్నాను. నేను చెప్పిన దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళంతా. దాన్ని అర్థం చేసుకొని చాలా రాంగ్ వేలో ఆహ్, దాన్ని సోషల్ మీడియాలో చాలా రాంగ్ వేలో చూపించారు. సో, దాని పదంలో తప్పేంటో, ఒప్పేంటో మీకు తెలిసినప్పుడు, మాకు తెలుసు అని చెప్పి మీరు అంటున్నప్పుడు, ఇప్పుడు మీరు చేస్తోంది తప్పా? ఒప్పా? నేను చేసింది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. హ్మ్. ఎందుకంటే నిజంగా ఒక ఫ్యామిలీ నుంచి బహిష్కరించబడి, ఒక మంచి విలువలున్న వ్యక్తి, ఒక మంచి సమాజానికి అవసరమైన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఉంటే సమాజంలో చాలా మందికి ఉపయోగపడతాడు. ఎంతో మంది ప్రజలకి
ఉపయోగపడతారు అనిపించే వ్యక్తిని అలాగ ఒంటరిని చేసి, అలాగ రోడ్డు మీదకి ఎక్కించి, తిండి లేక, ఆరోగ్యం బాలేక, ఎవరు చూసే వాళ్ళు లేక, వాళ్ళ మదర్ పాపం చూద్దామన్నా ఆమె 80 సంవత్సరాల ముసలామె. ఆమెకే ఇతను చూడాలి. ఇతన్ని చూసే దిక్కు లేక ఉన్నప్పుడు, నేను ఒక ఫ్రెండ్‌గా తనకి సపోర్ట్ చేసి, నేను ఒక ఫైనాన్స్ సపోర్ట్ చేసి, రాజకీయంలో సపోర్ట్ చేసి నేనుంటే, నా మీద ఇంత ఇంత ఇవి చేసి, ఆ ఎలిగేషన్స్ చేస్తే తప్పెలా అవుతుంది? తప్పులన్నీ ఆవిడ పక్కన పట్టుకొని. తప్పులు నా పక్క లేకుండా తప్పంటే తప్పయిపోదు. తప్పులు చేసిందంతా దువ్వాడ వాణి మాత్రమే. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఖచ్చితంగా దివ్యల మాధురి బలి పశువుగా మిగలబోతోంది. బలి పశువుగా మిగులుతుంది. ఇంతగా ఎగిరిపడుతున్నటువంటి మాధురి రేపు వెక్కి వెక్కి గుండె పగిలినట్టు ఏడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దివాడ శ్రీనివాస్, వాణి ఒకటైపోతారు. మరి మాధురి గతి ఏంటి అని చాలా మంది దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒకటైపోతే నేను వెక్కి వెక్కి ఏడవాల్సిన అవసరం నాకు లేదు. నేనిప్పుడే మీకు చెప్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఒకటైపోతే వెక్కి వెక్కి ఏడవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే హ్మ్. ఫ్యామిలీ విషయంలో నేనెప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. శ్రీను గారికి నేనెప్పుడు నువ్వు వాణి నుంచి దూరంగా ఉండండి అని చెప్పలేదు. అతనుకున్న సమస్యలు, అతనుకున్న ఫ్యామిలీ ఇబ్బందులు వల్ల అతను దూరం అయ్యారు తప్పితే, మాధురి వల్ల అయితే వాళ్ళు దూరం అవ్వలేదు. ముందు అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నేను వాళ్ళు ఒకటైపోతే ఏడ్చుకొని చచ్చిపోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను తిరిగి వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేశాను తప్పితే నాకొకళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేదు. నేను ఇండిపెండెంట్ వుమెన్‌ని. నేను బిజినెస్‌లు చేసుకొని నేను బతకగలను. సో, ఎవరో ఏదో అయ్యారని నేను భయపడి నేను బలి పశువునవ్వాల్సిన అవసరం నాకు లేదు. అండ్ శ్రీను గారు కూడా 100% నాకు సపోర్ట్ చేస్తూ నాకెప్పుడు ఫ్రెండ్‌గా ఎప్పుడు కూడా ఉంటారు. నేను అతన్ని ట్రస్ట్ చేస్తాను. ఎవరైనా చెప్పినా నేను హ్మ్. నమ్మను. ఎందుకంటే అతను దగ్గరగా ఉన్న వ్యక్తిగా అతనేంటో నాకు తెలుసు కాబట్టి నేనెప్పుడు కూడా అతన్ని సపోర్ట్ చేస్తూనే వస్తాను. రైట్. లెట్స్ వైండ్ అప్ విత్ వన్ అతని మీద ఇంపార్టెంట్ క్వెషన్. అతని మీద ఎవరైనా చెప్పినా కూడా నేను నమ్మను. రైట్. లెట్స్ వైండ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వెషన్ మాధురి గారు. మీడియా మిమ్మల్ని ఆడుకుంటోంది. ఎవరికి తోచినట్లు కథనాలు, ఎవరికి తోచినట్లు స్టోరీలు, డిబేట్లు ఇవంతా పెట్టేస్తున్నారు. సోషల్ మీడియా అయితే మీరు చూస్తున్నారో లేదో కానీ మీ మీద బూతులతో విరుచుకుపడుతున్నారు. నోట్లో కూడా మాట్లాడినటువంటి బూతులతోటి. ట్రోలర్స్‌కి, మీడియాకి లేకపోతే మిమ్మల్ని అనవసరంగా విమర్శిస్తున్నారని మీరు గనక అనుకుంటే వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఏమైనా మాట్లాడతారా చివరిసారిగా? విజయ్ గారు ఒకటి మీరన్నట్టు ఎవరెవరైతే మనకి కామెంట్స్ చేసి బూతులు పెట్టారన్నారో, అదే విధంగా మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా మీరు చూడొచ్చు. ఓకే. యాహ్! అవును. మిమ్మల్ని అంటే సపోర్ట్ చేసే వాళ్ళు మీరన్నట్టు కూడా ఉన్నారు. ఎవరెవరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎవరో మనకి ఇచ్చేసారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ఒకటే చెప్దాం అనుకున్నాను. మీరు ఏ ఫీల్డ్‌లో రావాలనుకుంటే దానికి ధైర్యంగా రండి. ధైర్యంగా ఎదుర్కోండి. ఎప్పుడు ఎవరి కోసం మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అంటున్నారని మనకున్న అభిరుచుల్ని, మనకున్న కలల్ని మనం చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. ఎవరో ట్రోల్ చేస్తున్నారని మనం డాన్స్ ఆపాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారని ఆళ్ళకి నచ్చిన విధంగా మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన విధంగా బట్టలు వేసుకునే అర్హత మనకుంది ఆడపిల్లగా. మన అర్హతలు మనకున్నాయి. తల్లిదండ్రులు ముందు పిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్లలకు పద్ధతిగా ఉండమని ఎలాగైతే చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారో, మగ పిల్లలకు కూడా అంతే పద్ధతిగా మీరు ఆడపిల్లలకి ఇలా చూడకూడదు, ఈ దృష్టితో చూడకూడదు, సమాన దృష్టితో చూడాలి. మీరు ఆడపిల్లలు మన చెల్లైతే ఎంతో పక్క స్త్రీ కూడా అంతే అనే విధంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ కొడుకుని చిన్నప్పటి నుంచి అలా పెంచే విధానంగా ఉండాలి. ఎవరిని కూడా ఆడపిల్లని కించపరిచే అర్హత ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా లేదు. ఆడపిల్ల తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే రైట్ ఉంది. తనకు నచ్చి ఆడపిల్ల ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని గౌరవించే ఇది కూడా మనం ఇవ్వాలి. ఆమె ఏది చేసినా సరే, ఆమె ఏ పని చేసినా సరే ఆమెను గౌరవించాలి. మనం గౌరవించి తీరాలి. దయచేసి ఎవరు కూడా ఎవరికీ ట్రోల్స్ చేయకూడదు పాపం. సోషల్ మీడియాలో నాకే కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చేసిన వాళ్ళని మొన్న ఎవరో ఆ సుష్మా భూపతి ఎవరో చూసాను. ఆమెని ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఒక టీచర్ అంట పాపం. ఆమె ఎంత సఫర్ అయి ఉంటది. ఆమె కొడుకుతో రీల్స్ చేస్తుంటే. కొడుకుతో కూడా చాలా ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. చాలా తప్పది. అది వాళ్ళ ఇష్టం. తనకి డాన్స్ వచ్చు. తన డాన్స్‌ని తను చూసుకుంటుంది. నీకు టాలెంట్ ఉంటే నీ టాలెంట్ అని చూపించు. లేకపోతే నువ్వు నోరు మూసుకొని కూర్చో. నీకు ట్రోల్ చేసే రైట్ నీకెవరిచ్చారు? నీ చెల్లో, నీ తక్కో నీకు వీడియోలు చేస్తే నీకు అలాగే ఉంటుందా? ఆమె పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటో, ఆమె అనుభవిస్తున్న కష్టాలేంటో, ఆమె ఏ పరిస్థితుల నుంచి అలా ఇప్పుడు నా సిట్యుయేషనే జరిగింది. ఇలా జరిగింది. నేను ఏ పరిస్థితిలో శ్రీను గారికి సపోర్ట్ చేయాల్సొచ్చిందని జనాలకు తెలియట్లేదు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడికొచ్చి మా కథ విని తెలుసుకుంటే గాని వాళ్ళకి తెలియదు. తెలుసుకున్నప్పుడు ట్రోల్ చేయండి. మీరు ఏదో చెప్పారని, ఏదో విన్నారని ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఒక ఆడపిల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఎన్నిటికి ఎదురై ఎంత బయటకొస్తుందో తెలుసా విజయ్ గారు? ఒక బయటికి రాజకీయాల్లోకి రావాలంటే ఎన్ని ఫేస్ చేస్తారో తెలుసా? అవును. బయటకొచ్చినప్పటి నుంచి. ప్రతిరోజు కూడా తను ఎన్నో సవాళ్ళని ఎదురు చూసుకొనే వస్తది. అలా 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 చేస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాగని మనం ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఏ రోజు కూడా ఏ ఆడపిల్ల బయటికి రాకూడదు. అందరూ కూడా వంటగదికే పరిమితం అయిపోవాలి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంక హ్మ్. వంటగదిలోనే కూర్చోవాలి.
ఇలాంటి ట్రోల్స్ రాకూడదు, ఇలా చామెంట్ చేయకూడదు అంటే ఇంక ఇంట్లో వంట చేసుకుని వంటింటికి కుందేలాగా కూర్చుకోవాలి. ఈ జెండర్ వేరియేషన్ ఎందుకండి? ఉమెన్ జెంటు వేరనే జెండర్ వేరియేషన్ ఎప్పుడు మీ మగవాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎప్పుడు లేని కామెంట్స్, ఆడపిల్లలు డాన్సులు చేస్తే మీకు పుట్టుకొచ్చేస్తాయి. ఆడపిల్లలు ఒక చిన్న డ్రెస్సులు వెస్ట్రన్ గా తయారైతే మీకు దాంట్లో కూడా తప్పులు వెతికేస్తారు. అలా తప్పులు వెతకాల్సిన అవసరం మాత్రం ఎవరూ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ దయచేసి వీలుంటే అర్థం చేసుకోండి, లేదంటే దూరంగా ఉండండి. అంతేగాని ఎవరు ఎవరిని ట్రోల్స్ చేయకండి. దయచేసి ఆ వాస్తవాలను తెలుసుకోండి. తెలుసుకోకపోతే కొద్ది రోజులు వెయిట్ చేస్తే నిజాలు మీకే తెలుస్తాయి. ఓపిక పడితే నిజాలంటే మొదటి రోజు ఆమె చేసిన కామెంట్, వాణి చేసిన కామెంట్స్ చాలా మంది ట్రోల్ చేశారు. ఎందుకంటే నా భర్త కావాలి, పిల్లలు కావాలని మొదటి రోజు వచ్చింది. అప్పుడు విపరీతమైన ట్రోల్స్ చేశారు. రెండో రోజు ఆస్తి కావాలి, నువ్వు ఇక్కడి నుంచి పో అనింది. అంటే ఈ మొదటి రోజు చేసిన ట్రోల్స్ మరి పోలేదు కదా. రెండో రోజు వాస్తవం ఏంటంటే జనాలకు కొంతమందికి తెలిసింది. అంటే ఆవిడ